ఓం నమో వెంకటేశాయ. భక్తజనులందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీ ముందర భరతనాట్య కూచిపూడి నాట్య ప్రదర్శనలు తిలకించబోతున్నారు. నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకు అంటే ఈ రోజున ఆల్మోస్ట్ టైం చాలా అయిపోయింది. 7:38 అయిపోయింది. పిల్లలందరూ 2 గంటల నుంచి రెడీ అయి కూర్చున్నారు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. మీరు నృత్యాలతోటి మిమ్మల్ని అలరించడానికే శ్రీ సురభి అకాడమీ, నేను డాక్టర్ సురభి లక్ష్మీ శారద సారథ్యం వహిస్తూ ముందుగా స్వాతి నిహిర చేస్తున్న యస్య వాచికం సర్వమాన్మయం ఆంగికం భువనం యస్య వాచికం సర్వమాన్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం ఆంగికం భువనం యస్య వాచికం సర్వమాన్మయం ఆంగికం భువనం యస్య వాచికం సర్వమాన్మయం ఆహార్యం చంద్రతారాదికం వందే సాత్వికం శివం ఆహార్యం చంద్రతారాదికం వందే సాత్వికం శివం సాత్వికం శివం శివం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః గురవే నమః గురవే నమః
సరి పరి సరి సరి పరి సరి 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 పరి పమ పమరి రిమ పరి పమ పమరి సరి సరి ససారి 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 సరి మ పమరి సరి మా పమ మా పమ మా పమ మా పమరి మ పరి పమరి మ ప నీ సరి నీ సరి నీ సరి నీ సరి పరి సరి సరి పరి సరి సరి నీ సరి పమరి పమ మ పమరి రిమ పరి పమ పమరి సరి 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 మ పరి స పరి స సరి పమరి సరి స సరి మ పరి స పరి స సరి పమరి సరి స
10,000 శేషుల అడగల మాయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో అదివో మీ ముందుకు వస్తుంది. చూద్దాం. ఇందాక మీరు చూసింది భరతనాట్యం. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ. మరి ఇప్పుడు ఒక గ్రూప్ డాన్స్ చూద్దాం. త్రిదేవి సరస్వతి లక్ష్మి పార్వతుల సమ్మిళితం. ఎవరికి ఎంత శక్తి ఉందో, ఎవరు ఎంత బాగుంటారో, ఎవరు ఏ విధంగా కటాక్షిస్తారో ఇవన్నీ కూడా ఈ ఇతివృత్తంగా మనం త్రిదేవి అంటూ ఈ చిన్నారులు చేసేటటువంటి నృత్యాన్ని చూద్దాం. రుతిక, సుకృతి, హృతిక, ఆకృతి, శ్లోక వీరందరూ కలిసి ఈ యొక్క నృత్యంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ దీవెనల్ని సురైసేవిత పాద పంకజా కరే విరాజత్ కమనీయ పుస్తకా విరించి పత్ని కమలాసన స్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా 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 సదా. పుస్తకధారిణి వరవీణా పుస్తకధారిణి వాణి మంగళకారిణి చదువుల రాణి యోగ విచారిణి భవతి విద్యాదేహి తీర్చయే జ్ఞానార్తి భవితకు బాసట నీవే బాసరవాసిని వీణ
रक्तज्वर विषमज्वर ग्रह नक्षत्र दोषांचान्या हर हर काली सर सर गौरी गम गम विद्ये आले माले काले बंधे भज भज विद्ये मत मत विद्ये नाशय नाशय पापम् हर हर दुःस्वप्नम् विध्वंसय विध्वंसय विघ्न विनाशिनि रजनी सन्ध्ये बन्धु विनादे मानस्तोषे मानसवेदे शक्तिनी चक्रिणी वज्रिणी गदिनी शूलिनी अपमृत्यु विनाशिनी विश्वेश्वरी द्राविडी केशवदैते पशुपति सहिते अमर्दिनि कमली दामिनी शबरी विराटी जय जगदीश्वरी నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జై జై హే మహిషాసురనర్దిని రమ్యకవర్దిని శైలసుతే సదలనాదతే తదేన తాళ నిమిత్త చరాచరతే కల్పమాపతి వరకౌన్నత తాళక తాళ కుతూహల నాదరతే దిందిని కిడ దిగ్గిడ దిమిధని తీరము రంగమి నాదరతే జై జై హే మహిషాసురనర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఉన్నటువంటి అంశం అన్నమయ్య కీర్తన డోలాయాంచల డోలాయ అంటూ అన్నమయ్య రాసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ ఏ విధంగా ఉంటుందో డోలాయాంచల డోలాయాలో బేబీ లలిత మీ ముందు భరతనాట్య శైలిలో చక్కగా నృత్యించడానికి ముందుకొస్తోంది. హలో चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम अवतार मृगपति अवतार दानवारे गुणशौरे हरणीधर मरुजनक दानवारे गुणशौरे हरणीधर मरुजनक डोलाया चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम वामन राम रामावर कृष्ण अवतार राम राम
శ్యామళాంగ రంగారంగా సామజవర శ్యామళాంగ రంగారంగా సామజవర మురహరణ డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం दारुण बुद्ध कलिकी दशविध अवतारा दारुण बुद्ध कलिकी दशविध अवतारा दारुण बुद्ध कलिकी दशविध अवतारा क्षीरपाणे कोसमाणे श्री वेंकटगिरी कूटनिलय क्षीरपाणे कोसमाणे श्री वेंकटगिरी कूटनिलय डोलायां चल डोलायां हरे डोलायां डोलायां चल डोलायां అంశం కాళింగ నర్తనం. కాళింగ నర్తనంలో కృష్ణుడు ఏం చేశాడండి? కాళింగుణ్ణి చంపేశాడు. ఆ కృష్ణుడు కాళింగుల మధ్య ఎటువంటి యుద్ధం జరిగింది, అతని పీచమనచడానికి కృష్ణుడు ఏ విధంగా నర్తించాడు అన్న ఈ ఇతివృత్తంతో మీ ముందుకు వస్తోంది బేబీ రుతిక. బేబీ రుతిక చేసేటటువంటి కాళింగ నర్తన నృత్యాన్ని మనందరం తిలకిద్దాం. అరుణ సాయిరామ్ గారు మ్యూజిక్ కంపోజిషన్లో చాలా అద్భుతంగా పాడినటువంటి ఈ పాటను చాలామంది వినే ఉంటారు. చూడండి రుతిక చేసేటటువంటి కాళింగ నృత్యం, కాళింగ తిల్లాన. తాం తీం తరన్నతాం కినతకిన తాం తీం తరన్నతాం కినతకిన తాం తీం తరన్నతాం కినతకిన తాం తీం తరన్నతాం కినతకిన తాం తీం తరన్నతాం తాం తీం తరన్నతాం తాం తీం తరన్నతాం దిత్తగిడ దిగదగిడ దిగదగిడ దదిగిన తాం తీం తరన్నతాం దిత్తగిడ దిగదగిడ దిగదగిడ దదిగిన తాం తీం తరన్నతాం యమునా తడాగ బంగారుగ భవతాం తీం తరన్నతాం యమునా తడాగ బంగారుగ భవ తాగిడ తాగిడ తారగరణ నయనాయక నాయక ముద్రిత జయ జయ తాం తీం తరన్నతాం వినతకిన తాం తీం తరన్నతాం తాని దదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తాని దదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తాద్వితజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం తాని దదజ్జం తగదజ్జం తగదిగదజ్జం తాం నీలమనోగరజాల విభూషణ నిరత జలంధర భుజంగనర్త నీరజ తడాగ అధిగ మృదుల పద నికట తరంగో తుంగ తాడంగ నిర్తక నిర్తక తాం తక తై తక తదిమిదియత తక తాకిట తగ జగ దిగుర్ జగనందం తగ జగ 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 దిగుర్ జగనందం యమునా తడాగ తుంగ తరంగం హిమగరస్మినితరమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం గదివర హృదయ సరోరుక భృంగం దినత దిల్లాన దినత దిల్లాన దినత దిల్లాన దృగత కిట దిల్లాన అలక సింధూర అలక శృంగార
వదన గంభీర ఉరకపణ సంచార నంద సుకుమార నవనీత దది చోర చందమణిగార జల భవదిను తదీర నంద సుకుమార నవనీత దది చో చందమణిగార జల భవదిను తదీర జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కళీయనతనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ తదీం తదాం తదీం తదాం తతై దీం తత్తాం తదీం తత్తాం తతై ధిమిత ధిమిత కిట జను దుగుణ గుణందరి తగుణ గుణందరి ధిమిత తాకు ధిమిత ధిమిత కిట జ రజకుమార మహిమాలంక వనమాల బులందర కృత కృతాధార కచ్చం తత్త కచ్చం తత్త గండం తత్త గుర్రం తత్తచ్చం తత్త కచ్చం తత్త గండం తత్త గుర్రం తత్తాకు జనందరి తతకు జనందరిద జనందరిద ధిమిత కిట జనుదాకు జనందరి తతకు జనందరిద జనందరిద ధిమిత కిట జ అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి తా అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యతముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత బదలోల తాకు జనందరి తతకు జనందరి తా విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత పద లోల తాకు జనందరి తతకు జనందరిద జనందరి తదిమిత కిట జ కదిమిత కిట దిమిత కదిమిత కిట దిమిత కదిమిత కిట దిమిత కథా వచ్చేసి భక్తులందరూ అన్న సమారాధన జరుగుతున్న కారణంగా అందరూ అక్కడికి వెళ్ళి ఎవరైతే స్వీకరించలేదో భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం భరతనాట్యం చూశారు కదా, మరి కూచిపూడిలోకి వెళ్దాం. కూచిపూడిలో తరంగం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం. అంటే పళ్ళెంతో చేసేటటువంటి నారాయణ తీర్థ తరంగాలు అనంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ ఎప్పటికీ తగ్గలేదు. మరి ఇప్పుడు చిన్నారి దీప్తిశ్రీ కూచిపూడి నృత్య శైలిలో ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ ఆ కృష్ణుని గురించి ఇప్పటి వరకు కృష్ణుల్లో నాట్యాన్ని చూశారు. కాళింగ నర్తనంలో ఎంత కోపంగా ఆ కాళింగుడి పైన విరుచుకుపడ్డాడో ఆ కృష్ణుడు, ఎంత ముగ్ధ మనోహరంగా ఆ కాళింగుని వధించిన తర్వాత ఆ యదుకులంలో ఎంత ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయో ఇప్పటి వరకు చూశారు కదా. మరి ఇప్పుడు చిన్న బాలకృష్ణుడు ఆ కాలి అందెలు ఎలా ఉంటాయో, ఎలా ధ్వనిస్తాయో, ఎంత ఆనందాన్ని మనకి అందిస్తాయో ఇప్పుడు చూసేటటువంటి ఈ కూచిపూడి నృత్యంలో కుమారి దీప్తిశ్రీ మీ ముందుకు వస్తోంది. ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ నారాయణ తీర్థ తరంగంతో చూడండి కూచిపూడి నృత్యాంశం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం బాలకృష్ణం బాలకృష్ణం
తదిం తద్దన్న తజ్జన్ తజ్జన్ తదిం తదిం తకి తకి తరికిడ తక తద్దన్న తజ్జన్నుత తదిమిత తదింగెన్న తద్దన్న తజ్జన్నుత తదింగెన్న తదింగెన్న తజ్జన్నుత దింగెన్న తదింగెన్న తగదకు తరికిడ చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం కరకలిత సంగత కనక కంకణ కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం చరణాని క్వణిత నూపుర కృష్ణం. మీరు చూసినటువంటి రెండు అంశాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. అది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నర్తకీమణులు అభినయించినటువంటి ఆ అభినయాన్ని మీరు చూసినట్లయితే దాని అర్థం బాగా తెలుస్తుంది. సరే, ఇప్పుడు చూశారు కదా నారాయణ తీర్థ తరంగం. అనంతరం మరి నాట్యానికి అధిదేవత అయినటువంటి ఆ పరమ శివుని నర్తనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శివ తాండవం. బేబీ శ్రేష్ఠ మీ ముందర శివ తాండవాన్ని ప్రదర్శిస్తోంది. చూద్దాం, ఆశీర్వదిద్దాం. గట్టిగా కరతాళ ధ్వనండి మరొక్కసారి. ఇది భరతనాట్య శైలిలో, ఇప్పటి వరకు కూచిపూడి చూశారు కదా, ఇప్పుడు భరతనాట్య శైలిలో చూడండి. శంకర హర 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 మహాదేవ హర 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 మహాదేవ జటాటవీ గడజ్జల ప్రవాహ భావితస్థలే కలేవరం యదాంబితాంబుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవర్తమర్వయం శకార చంద్రతాండవం తనోతు నః శివ జటాపటాక సంప్రమప్రమన్నిలింపనిర్జరీ విలోలవీ శివల్లరీ విరాజమానమూర్ధని జగజ్జగజ్జగజ్వలల్లలాటపట్టపావకి కిశోర చంద్రశేఖరే రసిప్రతిక్షణం మమ గరాధరేంద్రనందినీ విలాసబంధు బంధురస్ఫురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుక్తరూతరాగతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుమే జటాభుజంగ పింగళ స్ఫురత్సనామని ప్రభకదంబ కుంకుమద్రవ ప్రయుక్త దిగ్వధూముఖే మదాంధ సింధురస్ఫురత్వదుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం వివర్తిభూత భక్తరే సహస్రలోచన ప్రవృత్య శేషనేక శేఖర ప్రసూన ధూళిధోరణి విదూష
ललाटसत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गवाणिवेगवञ्जसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजगालमस्तु नः करालपालपट्टिकाघगद्धगद्धगज्वलद्धनञ्जयामुदीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकप्रकल्पनेक शिल्पिनी त्रिलोचनेरतिर्मः नवीन वेगमण्डले निरुद्धदुर्गलस्फुरत्कुभूनिशीतलिप्तमः प्रबन्धबन्धबन्धरः निलिम्पनिर्जरिधरस्तनोतु कृत्य सिन्धुरः कलानिदानबन्धुरः श्रीं जगद्धुरन्दरः नीलपङ्कज प्रपञ्चकालिमप्रभा वलम्बिकण्डकण्डले रुचिप्रवर्तकन्दरौ स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मकच्छिदं गजच्छिदानग. సో ఇక్కడ ఈ చెక్క కరెక్ట్గా లేదండి, దీనిపైన ఒకదానికొకటి కరెక్ట్గా అటాచ్మెంట్స్ లేవు. ఎక్కడైనా కాలు దిగబడిపోవచ్చు. నేను నడుస్తుంటేనే ఇబ్బందిగా ఉంది. అయితే ప్లేట్ పైన చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ బ్యాలెన్స్ లేకపోతే, అంటే ఈ సర్ఫేస్ స్మూత్గా కరెక్ట్గా ఈవెన్గా లేకపోతే చేయడం చాలా కష్టం. చాలా అంటే జాగ్రత్తగా చేసింది ఆ పాప ఈ రోజున. నేను చూసిన తర్వాత అంటే ఒక ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మన డాన్స్ నేర్పిస్తుంది అనేదానికి ఒక ఉదాహరణ. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం కూచిపూడి అంశం. నర్తన గణపతిం భావయే అంటూ కుమారి లహరి మీ ముందర ఆ కాళింగ నర్తనం చూశారు కదా, మరి గణేశుడు కూడా నర్తనం ఎలా చేస్తాడో చూడండి. ఇది పాట్ పైన డాన్స్, కుండ పైన చేసేటటువంటి నృత్యాన్ని కంపోజ్ చేయడం జరిగింది నేను. సో ఇది మీ ముందు ప్రదర్శిస్తారు బేబీ కుమారి లహరి. ఇందాక శివతాండవంలో మీకు ఏమి అర్థమైంది అని, అంటే శివుడు డాన్స్ చేశాడు అంతవరకైనా ఏమైనా అర్థమైందా? సో రావణుడు ఆ శివలింగం అలా పెరిగిపోతూ ఉంటే ఎట్లయితే తన పేగుల్ని తీసి బయటికి వీణ వాయించాడు. సో అది అక్కడ రావణ విరచితమైనటువంటి ఆ శివతాండవ నృత్యాన్ని మనం గమనించవచ్చు. సో ఆ రావణుడు ఏ విధంగా ఆ శివుణ్ణి పూజించాడో ఈ ఇతివృత్తంలో మీరందరూ చూశారు. మరి ఇప్పుడు గణేశుడు ఏ విధంగా నర్తిస్తాడో ఈ యొక్క కూచిపూడి నృత్య శైలిలో నాటరాగం ఆది తాళంలో మీ ముందు ఆనంద నర్తన గణపతిం భావయే అంటూ చిన్నారి ప్రదర్శిస్తోంది. Music start. నర్తన గణపతిం భావయే ఆనంద నర్తన గణపతిం భావయే
తక్కిట్ట తగ్గిం తట్టగదం తగ్గిం తట్టగదం తగ్గిం కడగడగదం పరమానందనర్తన గణపతి భావయే చిదాకార మూలాధార్ ఓంకార గజవదనం పరమం 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 పరమానందనర్తన గణపతి భావయే సానంద మునీంద్ర గణనుత శివ శంకరి మానస విలీయమాన సానంద మునీంద్ర గణను శివ శంకరి మానస విలీయమాన తంత్రీలయ సమన్విత గంధర్వ సారణవరాను గేయమాన తంత్రీలయ సమన్విత గంధర్వ సారణవరాను గేయమాన సానంద మునీంద్ర గణనుత శివ శంకరి మానస విలీయమాన తంత్రీలయ సమన్విత గంధర్వ సారణవరాను లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలంటారు అంతే కదా. సో ఆ బ్యాలెన్సింగ్ ఎలా చెయ్యాలో ప్లేట్ పైన నర్తించినప్పుడు, అలాగే ఇటువంటి పాట్ పైన నర్తించినప్పుడు, ఒక్క కాలు గాలిలో పెట్టి నర్తించినప్పుడు మీకు బాడీలో బ్యాలెన్స్ వస్తుంది. బాడీలో బ్యాలెన్స్ రావాలి అంటే మనం యోగాసనాలు కూడా చేస్తాం. అయితే యోగాసనం నాట్యం ఒకటేనండి. యోగాసనాల కంటే నాట్యం చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం సిద్ధిస్తున్నదన్నది అంటే నిత్య సత్యం అని నేను అంటాను. ఎందుకంటే డాన్స్ థెరపీ పైన నేను ఇప్పటివరకు దాదాపుగా 100 ప్రదర్శనలు, అంటే డాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు డాన్స్ చేయాలి, డాన్స్ కేవలం మన సంస్కృతి సాంప్రదాయాలకు మాత్రమే ఉన్నదా, లేదంటే డాన్స్ ఏ విధంగా జన జీవితంతో ముడిపడి ఉంది అన్న ఈ అంశాలన్నింటిపైన నేను పరిశోధన చేశాను. డాన్స్ ఫర్ ఎవ్రీవన్, డాన్స్ ఫర్ హెల్త్ అన్న స్లోగన్తో నేను ఎన్నో ఆర్టికల్స్ రాయడం జరిగింది. అలాగే ఎన్నో టీవీ షోస్లో పాల్గొనడం జరిగింది. సురభి శారద అన్న యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ డాన్స్ పైన ఎటువంటి ప్రయోగాలు నేను చేశానో, ఎంతమంది విద్యార్థులను నేను ముందుకు తీసుకొచ్చానో అందులో తేటతెల్లమవుతుంది. అంతర్జాతీయ జాతీయ ప్రదర్శనలు దాదాపుగా 2000కు పైగా నేను ప్రదర్శించడం జరిగింది. ఈజిప్ట్, నేపాల్, దుబాయ్ ఇటువంటి దేశాలలో నేను ప్రదర్శించి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎలా భారతదేశాన్ని పునీతం చేశాయో, భారతదేశం ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏ విధంగా తన సంస్కృతితో చెరగని ముద్ర వేసిందో అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు మరొక చిన్నారి గోదాదేవిగా మీ ముందు వస్తోంది అన్నమయ్య కీర్తనతో చూడరమ్మ సతులారా అంటూ. బేబీ మోక్షిత కూచిపూడి నృత్య శైలి. पेरियाल्वार पुत्रिका रत्नमयी नवरस शोभित गोदाविनी विष्णुपति कई जोड़ी कुड़ित नाचारी धनुर्मास तिरुपावनी
नाञ्चारि वै नाञ्चारि वै नाञ्चारि वै చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడ ఎంత హృదయంగా రమ్యంగా తన యొక్క నర్తనను కొనసాగించిందో ఆ వెంకటేశ్వర స్వామి కోసం. మరి ఇప్పుడు కూచిపూడి నృత్యాంశం తర్వాత భరతనాట్యంతో మీ ముందుకు వస్తోంది కాళీ కౌత్వం. ఆ కాళికా అమ్మవారు ఏ విధంగా ప్రజలను రక్షించడం కోసం దుష్ట శిక్షణ చేసిందో ఈ యొక్క తమిళ అంశంతో మీరు చూస్తారు. తమిళం అని ఎందుకన్నాను అంటే భరతనాట్యం. మరి వెంటనే మనం ఎందులోకి వెళ్ళిపోవాలి? కూచిపూడి. సో కూచిపూడి శైలిలో పలుకే బంగారమాయన కోదండపాణి అంటూ ఆ భద్రాచల రామదాసు కీర్తన కూచిపూడి నృత్యం ఆ రామదాసు కీర్తనతో ఇప్పుడు తిలకించారు కదా. మరి ఇప్పుడు భరతనాట్య అంశం బృందావన తిల్లానా. బేబీ లలిత మీ ముందు బృందావన తిల్లానా అంటూ. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళల్లో సగం మంది ఆన్లైన్లో నేర్చుకున్నారండి. మేక్ ఏ నోట్. సో ఆ అమ్మాయి ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తోంది. ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీ 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 ధీం నద్రధీ 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 మనకి ఎన్నో ఆణిముత్యాల్లో అద్భుతమైనటువంటి ఆణిముత్యం ఎవరు చెప్పండి సంగీతంలో? డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయన రాసినటువంటి ఈ తిల్లానా, బృందావన తిల్లానా అసలు వింటుంటే అలా కృష్ణుడు అలా కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ముద్ర చూసారా? నీ మురళి మాధురి, దట్ ఈస్ హిజ్ ముద్ర. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ముద్ర ఎలా పెట్టాడో అలాగే భద్రాచల రామదాసు ముద్రను ఎలా పెట్టాడో ఈ యొక్క వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా మురళి అనే ముద్రను పెట్టాడు. ఈ రకంగా మనం వాగ్గేయకారులు ఎవరు ఏ పాటను రాశారు అని కనుక్కోవచ్చండి.
ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు డాన్స్ గురించి, పాటల గురించి. మరి ఇప్పుడు రారా స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర, ఈ పాట తెలియని వాళ్ళ చేతులు ఎత్తండి. తెలియని వాళ్ళు, వెరీ నైస్, వండర్ఫుల్. సో మీరంతా ఆర్ట్ లవర్స్, డాన్స్ అంటే తెలుసు, డాన్స్ని ఎంజాయ్ చేస్తారు అని తేట తెల్లమైంది. మరి వెంటనే ఆలస్యం చేయకుండా కృష్ణ శబ్దం. మా విద్యార్థుల్లో కూచిపూడి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కూచిపూడి ఐటమ్స్ ఇష్టపడి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, భరతనాట్యం వాళ్ళు. సో అందులో ఈ పాప రుతిక ఫస్ట్ టైం కూచిపూడి చేస్తోంది. రారా స్వామి రారా అంటూ కృష్ణ శబ్దం తరతరాల మన కూచిపూడి చరిత్రలో సాంప్రదాయబద్ధమైనటువంటి రారా స్వామి రారా కృష్ణుణ్ణి పిలుస్తూ మీ ముందు నర్తిస్తోంది బేబీ రుతిక. తదిమి తగిట దగ జంత జగత తుంగ దుగు దగ తుంత తుగు జన గిన గిన జగనంత జగనం తగ తగనం తగ తగ జం తగ కృతగ తగ జం తగనం తగుందది గిట తగ తగిట తగిట దిమి తగిట గిట తెగిట తత్తం తారా తది గిన్నత తారా తగిట దిం తారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర శతకోటి మన్మథక. ఈ పాటికి కృష్ణుడు వచ్చే ఉంటాడు. సో కృష్ణ శబ్దం తర్వాత మోస్ట్ ట్రెడిషనల్ ఐటమ్ మరొకటి, అది జనుత శబ్దం. జనుత శబ్దాన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించడానికి మా చిన్నారి, నెక్స్ట్ ఐటమ్ హిందోళ తిల్లాన. హిందోళ రాగంలో సమకూర్చినటువంటి తిల్లాన కూచిపూడి నృత్య శైలిలో మీ ముందు ప్రదర్శిస్తోంది మా చిరంజీవి లహరి. తరువాత జనుత శబ్దం. హరి
జనిత శబ్దం మీ ముందు చేస్తున్నటువంటి చిన్నారి దీప్తిశ్రీ. జనితా శబ్దం, మోహన రాగం, ఆది తాళం. జనుతా జనుధనాం తతిమి కిన కినతా, జనుతా జనుధనాం తతిమి కిన కినతా, కిన ధనకు దిమి దిమి జగతా, జగనకు తగనకు తద్ధనత ధన ధనత ధనత ధనతాయ, జను ధనుత జనుత జనుతా, తజంత తక తరుం తక తజంత తరుం తతనాం తకినాం తతాతై తై తై తతతాం. ఓరా ఓరౌరా ఓరా ఓరౌరా 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 గణ గణత సరసుడౌరౌరా గణ గణత సరసుడౌరౌరా నాదగు కవి కృతి గై కోరా నాదగు కవి కృతి గై కోరా ఈ భువిని సరి ఉన్నారా ఈ భువిని సరి ఉన్నారా రూపమున మన్మధుడ. హలో, ఇప్పుడు భరతనాట్య శైలిలో గణపతి కౌత్వం మీ ముందు చేస్తున్నటువంటి చిన్నారి బేబీ శ్రేష్ఠ. Dum dum da dim dim, da dim dim, dum dum da dim dim, da dim dum dum dum, da dim dim, da dim dim, da dim. హలో, దయచేసి అందరూ ఇంకొక 15 నిమిషాలు ఓపిక పడితే మా చిన్నారుల అంశాలన్నీ కంప్లీట్ అవుతాయండి. ఎందుకంటే పాపం వాళ్ళు 3 గంటలు శ్రమ కోర్చి మేకప్ చేసుకొని వస్తే కనీసం 2 ఐటమ్స్ అన్నా చూడకపోతే, వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు, నాకు తృప్తి ఉండదు, తల్లిదండ్రులకి తృప్తి ఉండదు. మా అందరి తృప్తి కోసం మీరందరూ ఒక్క పావు గంట వెయిట్ చేయండి. మనం చివరి ఘట్టానికి వచ్చేసాం. మనం చాలా తెలుసుకున్నాం ఈరోజు. డాన్స్ అనేది ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాలకి ఉపయోగపడతాయని తెలుసుకున్నాము. అలాగే మన ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడుతుంది. దేవునికి చేరుకునే అల్పమైనటువంటి మార్గం, అంటే చాలా తక్కువ డిస్టెన్స్లో దేవుణ్ణి చేరాలి అనుకుంటే ఈ సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే ఆ దేవుణ్ణి చాలా త్వరగా మనం మోక్షం పొందుతామని మన వేదాల్లో రాసి ఉంది. అలాగే మగవాళ్ళు డాన్స్ చెయ్యకూడదు అని చాలామంది అంటున్నారు. మరి నాకైతే తెలీదు. కూచిపూడి భాగవతులు అందరూ కూడా మగవాళ్ళే. అప్పుడు ఆడవాళ్ళు అసలు డాన్స్ చేసేవాళ్ళు కాదు, అందరూ మగవాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయిలు ఎవ్వరు డాన్స్ నేర్చుకోవట్లా. క్లాసికల్ డాన్స్ వద్దండి, మా అబ్బాయి నేర్చుకోడండి అని అంటున్నారు. మరి అమ్మాయిలకి ఎందుకు పరిమితం చేశారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ వాళ్ళకి నేర్పించండి. సరే, తర్వాత చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ అవసరం కాబట్టి కాలానుగుణంగా మీరు మార్పులు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ
జెంట్స్ నేర్చుకోకూడదు అని మాత్రం ఎక్కడా లేదు. దీనివల్ల హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ చాలా చాలా ఉన్నాయి. ఒక చిన్న బుక్ కూడా వెరీ సూన్ నేను రాయబోతున్నాను, డాన్స్ థెరపీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్న అంశం పైన. సో ఈజ్ ఇట్ రెడీ? మ్యూజిక్ ఈజ్ రెడీ? ఎస్. మనం ఇప్పుడు చూద్దాం వినాయక కౌత్వం. మరి భరతనాట్య శైలిలో బేబీ శ్రేష్ఠ చేస్తుంది. ఎవరైనా భోజనాలు ఉంటే చేసేయండి త్వరగా. దీది తై తాంది దీతై దీది తై తాంది దీతై తతగు తతగు తాం తత కుత్తకిట కిన్న తుంగ తకుత తుంగ తల్గుగు 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 దీద కుత్తకిట కిన్న తుంగ తకుత తుంగ తతగు తతగు తాం తత కుత్తకిట కిన్న తుంగ తకుత తుంగ తల్గుగు 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 దీద కుత్తకిట కిన్న తుంగ తకుత తుంగ తాతంగి తంగి కిడతగ దిక్కుతాం తిరుగుడు తుంగ దిక్కుందారి తిక్కిడకిడతగ దిక్కు తుంగ తాతంగి తంగి కిడతగ దిక్కుతాం తిరుగుడు తుంగ దిక్కుందారి తిక్కిడకిడతగ దిక్కు తుంగ అరి తిరు మరుగனை విఘ్న వినాయక வினை கெட அருளிய கணபதி ஜெய ஜெய ஹரி திருமருகனை விக்ன விநாயக வினை கெட அருளிய கணபதி ஜெய ஜெய ஹரி திருமருகனை. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पाद नमस्ते. वीर विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु. అండి మా కార్యక్రమం శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇక్కడ మన బీరంగూడలో క్లబ్ హౌస్లో నేను క్లాస్ తీసుకుంటున్నాను. నా అదృష్టంగా నా పిల్లలు ఏ విధంగా ఎంత సిన్సియర్గా నేర్చుకుంటారో అలాగే పేరెంట్స్ కూడా అంతే సిన్సియర్గా వాళ్ళని క్లాసులకు పంపుతారు. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. మేడం మీరు చెప్పండి ఏ ఐటెం చేయించాలి, మేడం మీరు చెప్పండి ఎన్ని క్లాసులు తీసుకోవాలి. సో నిజంగా ఒక టీచర్కి, పేరెంట్కి, స్టూడెంట్కి ముగ్గురికి కనుక సింక్ కుదిరినట్లయితే అప్పుడు మాత్రమే విద్యార్థినిలోని ప్రతిభ బయటపడుతుంది. ఇంకా ఒక 5గురు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు, దీంట్లో భాగస్వామ్యులు కాలేకపోయారు. దానికి కారణాలు అనేకం. అయితే ఈ యొక్క బీరంగూడ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని చేసినా ఇంకా తక్కువే. స్వామివారికి ఇంకొక కార్యక్రమం చేద్దాం, ఇంకొక ఐటెం చేయిద్దాం పిల్లల చేత,
ఇంకొకటి అలా ఎన్ని గంటలైనా నిర్విరామంగా చేయాలన్న సంకల్పం కానీ తపన కానీ నాలో కలుగుతూ ఉంది. అది లాస్ట్ ఇయర్ నుంచి మొదలైంది. స్వామివారి అనుగ్రహం నా చిన్నారులందరిపైన, వారి తల్లిదండ్రులపైన, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళపైన, మరియు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసి సురభి అకాడమీ కార్యక్రమం మాకు కావాలి అని దేవాలయ కార్యకర్తలు కానీ, పురోహితులు కానీ, వీరందరి ఆశీర్వచనాల వల్లనే మేము ఈరోజు ఇక్కడ ఇటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి చివరిగా ఒకే ఒక అంశం, గోవింద గోవింద అని అనకపోతే మనకి నిద్ర పట్టదు. ఈరోజు కార్యక్రమంలో మాత్రం గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే అన్న ప్రియా సిస్టర్స్ పాడినటువంటి ఈ పాట పైన మా చిన్నారుల అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చూద్దాం. ఆ యొక్క అన్నమయ్య కీర్తనతో మన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దామని మీ అందరి ఆశీర్వచనాలతో చివరి కార్యక్రమం దిగ్విజయంగా మీ ముందు ప్రదర్శిస్తున్నాం. రుతిక, సుకృతి, శ్లోక, ఆకృతి, లహరి, హృతిక వీరందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. వచ్చేయండి అమ్మా అందరూ స్టేజ్ మీదకి. మీకు అందరికీ అర్థమైందా అండి కూచిపూడికి భరతనాట్యానికి తేడా? కనీసం ఒక 3-4 అంశాలైనా అర్థమైందా? అర్థమయ్యాయా మీకు? 3-4 అంశాలైనా కనీసం చేతులు ఎత్తండి ప్లీజ్. అక్కడి నుంచి మీరు మాట్లాడలేకపోవచ్చు, చేతులు ఎత్తితే సంతోషిస్తాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ఒక సమాచారాన్ని మనం అందించాలి అన్న తపన నాకైతే ఉంది. ఎందుకంటే నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 1 స్టాఫ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నానండి నేను. దాంతోపాటుగా నా సురభి అకాడమీ కర్మన్ ఘాట్ బ్రాంచ్ ఉంది, అలాగే బీరంగూడ బ్రాంచ్ ఉంది, కొత్తపేట బ్రాంచ్ ఉంది, ఇంకా 2-3 ఇన్స్టిట్యూషన్స్లో కూడా నేను పనిచేస్తున్నాను. నా ఒక్క మోటో ఏంటి అంటే, నా తదనంతరం నా శిష్యుల్ని ఈ పరంపరలో ఉంచి మన కల్చర్ని తరతరాలకి తరగని నిధిగా అందించాలన్న ఒక్కటే ఒక్క సంకల్పంతో ఇంత కష్టపడుతూ ఇంతమందిని నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో, మీరు ఎలా అంటే అలా అండి. మీరు ఆఫ్లైన్ వస్తానంటే రండి, ఇక్కడ ఉన్నాయి బ్రాంచెస్, ఆన్లైన్ వస్తానంటే రండి, ఈ టైమింగ్స్ నేను చెప్తాను అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే నేను పోయిన తర్వాత, భగవంతుడు పాదాలకు చేరిన తర్వాత వీరందరూ కూడా ఫలానా సురభి లక్ష్మీ శారద గారి శిష్యులమండి మేము అని చెప్పగానే చాలామంది వారి దగ్గర వారి నెక్స్ట్ తరాలు కూడా డాన్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని నా యొక్క సంకల్పం. ఇందులో వేరే విధమైనటువంటి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని మా కుటుంబ సభ్యులందరూ అంటారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎందుకు కష్టపడుతున్నావు అంటే, గవర్నమెంట్ జాబ్ నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను, కానీ ఇది మాత్రం దేవుడు నన్ను ఆశీర్వదించి చేయిస్తున్నాడు నా చేత. ఇది మాత్రం స్వామివారి కృపా కటాక్షాలు నా యందు నిండుగా ఉన్నాయి కాబట్టే నేను ఈరోజు మీ ముందు ఇంత చక్కగా ఈ పిల్లలందరి చేత డాన్స్ చాలా సంతోషిస్తూ మీకందరికీ నమస్సులు, శుభరాత్రి. ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి డాక్టర్ ఒక్కసారి మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య వారిని గట్టిగా ఆశీర్వదిద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువులు దొరకటం మన యొక్క అదృష్టం. ఆ గురువు సన్మార్గాలను నడిపితే గురువుని మించే శిష్యుడు వెళ్ళిపోతాడు ముందుకి. అటువంటి గురువు దొరకటం మీకు చాలా అదృష్టం కనుక ఆ మహనీయురాలకి స్వామివారు చక్కని ఆయురారోగ్యాలను ప్రశంసించి ఇచ్చి ఆమె రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ
చిన్నారుల్ని ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలని మనసారా కోరుకుంటున్నామండి. అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూచిపూడి లేదా భరతనాట్యం కార్యక్రమం మీద వాళ్ళకి మొగ్గు చూపే విధంగా, ఆనందం కలిగించే విధంగా వాళ్ళని అందులో ప్రాక్టీస్ చేయించండి. వెస్ట్రన్ డ్యాన్స్కి వెళ్లకుండా దయచేసి ఇదే సంగీతం కనుక చేసుకున్నట్టయితే ఎక్కడో లేరు దేవతలంతా కూడా మన ముందుకే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. పిలవకపోయినా సరే ఈ నాట్యాన్ని చూసి ఇక్కడే తాండవం వాడుతుంటారు కనుక ఈ చిన్నారులందరూ కూడా మన మనసారా ఒక్కసారి కరతాధ్వనంతో ఆశీర్వదిస్తూ ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగదే నైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఋషయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభి ఉద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయ యతర్వస్తోమోతిరాత్ర సర్వోత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతే శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుత ఏన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతమనంతం భవతి శతమిది శతం దీర్ఘమ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున చిన్న మొమెంటస్ సర్టిఫికెట్ ప్రధానం. చిరంజీవ పట్టుకున్నానా? చిరంజీవ చిరంజీవ సుఖే భవ గట్టిగా. పర్యాప్యానంతరాయ యతరవస్తోమౌతిరాత్ర సర్వోత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. మేడం గారు విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం యథా